జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పోటీ అయ్యో ఎక్కడికి చూసొస్తున్నావా? కన్నయ్య, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? బయట నుండి ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదా నీకు? నాకెందుకు భయం? ఎవరూ చూడకుండా ఎలా రావాలో నాకు తెలుసు కదా. నువ్వు దొంగవి కదా. అవును, దొంగనే. మర్యాదగా ఈ దొంగ కోఆపరేట్ చేసి కావాల్సింది ఇచ్చేసే. అబ్బో, మీ పర్ఫార్మెన్స్లు కట్టిపెట్టి తమరు బయటికి దాయిచేయండి. మాకు బోల్డ్ అని పనులున్నాయి. హలో, మేమొచ్చింది పని మీదేనమ్మా. ఏంటో ఆ పని. మా శ్రీమతి ఎక్కడుందో ఎలా ఉందో ఎప్పటికప్పుడు నాకు తెలియాలి కదా. అసలే పెళ్ళైనా తప్పని ఎడబాటులో ఉన్నాం. మరి దానికి పరిష్కారం కావాలా వద్దా? కావాలి అంటే తమరు ఏం చేసే ఆలోచనలో ఉన్నారు? ముందు అది చెప్పండి శ్రీవారు. నువ్వు ఎక్కడున్నా నాకు ఇట్టే తెలిసిపోవడానికి ఒక ప్లాన్ చేశా. అంటే నాకేదైనా ట్రాకర్ ఫిక్స్ చేస్తున్నావా ఏంటి? ఇంచుమించు అలాంటిదే, కానీ ఓల్డ్ స్టైల్. కన్నయ్య, నీకు మరీ అల్లరి ఎక్కువైపోతుంది. ట్రాకర్ ఫిక్స్ చేస్తావా నాకు? ట్రాకరు అన్ని ఆటలే నీకు. కన్నయ్యని కదా, ఆటలే ఎక్కువ ఉంటాయి. ఇది ట్రాకరా? అవును, నా శ్రీమతితో ఏదైనా మాట్లాడాలనిపించినప్పుడు ఏదోలా దారి వెతుక్కు నేను వచ్చేస్తున్నాను. కానీ నా శ్రీమతికి అలా కాదే. తనకెప్పుడైనా నా అదృష్టం పండి మాట్లాడాలనిపించినప్పుడు ఏదోలా నాకు చెప్పాలి కదా. సో దీని సవ్వడి విన్నప్పుడు నేను తన అవసరాన్ని తెలుసుకుంటానన్నమాట. అందుకే ఈ ఏర్పాటు. అలానా? హ్మ్. సరే, శ్రీవారి ముచ్చట్ని నేనెందుకు కాదంటాను? పాదమివ్వు. నేనే పెట్టుకుంటాను. ఏ, నేను పెట్టకూడదా? నువ్వు నా భర్తవి. ప్రేమగా తాకిన పాదం పాదమే. అందుకే వద్దంటున్నాను. ఈ భార్య సెంటిమెంట్ని గౌరవించు. ఇవ్వు. హలో, నీ సెంటిమెంట్స్ నీకుండొచ్చు, కానీ అది నా హక్కు. నా హక్కునే కాదనే రైట్స్ ఎవ్వరికీ లేవు. సో నేనే పట్టీలు పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.